హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి. వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మీకు హిమాయత్ నగర్లో ఒకటి ఫ్లాట్ అయితే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ అయితే సేల్ కోసం వచ్చింది. 2 BHK ఫ్లాట్ ఇది, నార్త్ ఫేసింగ్లో ఉంది. మనకి ఫ్లాట్ వచ్చేసి 1000 SFT కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇంటీరియర్ అవన్నీ బాగున్నాయి, స్పేషియస్గానే ఉన్నది. ఒక ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ వస్తాయి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1000 SFT కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇంటీరియర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి అందులోని. ఫ్లాట్ అయితే బాగుంది, నీట్గా ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది దగ్గర ఒక 20 years ఓల్డ్ ఉన్న ఫ్లాట్ ఇది. ఒకసారి మీకు ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఫాలోఅప్ చేయండి, లేదు అనుకుంటే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవడానికి ప్లాన్ చేయండి. లేదు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా ప్లానింగ్ ఉందా ఆ లొకేషన్లో, ఆ ప్లేస్లో, ఆ బడ్జెట్లో ఉంటే కనుక వాళ్ళు తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కంపల్సరీ షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్లో ఉంది. హిమాయత్ నగర్ లొకేషన్లో కొంచెం తీసుకోవాలి అట్లా ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది ఫ్లాట్ అయితే బాగుంది. కొంచెం కన్స్ట్రక్షన్ అయితే ఓల్డే ఉన్నది, మరీ అంత కొత్తదని నేను చెప్పలేను. దగ్గర ఒక 20 years ఓల్డ్ ఉన్న ఫ్లాట్ ఇది. మీకు ఇంటీరియర్స్ అవి కూడా చూపిస్తాను. బాగుంది, అది కొంచెము స్పేషియస్గా ఉంది, ఇంటీరియర్స్ బాగున్నాయి. వాల్కి సంబంధించిన డిజైనింగ్ ఎవ్రీథింగ్, వాల్స్ కానీ పెయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఇంటీరియర్స్ రెడీ టు మూవ్ ఉన్న ఫ్లాట్ ఇది. మనం ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ వచ్చేసి కొంచెం కమర్షియల్గా కూడా ఉంది, ప్లస్ రెసిడెన్షియల్గా కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఇది. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇందులో కొన్ని ఫ్లాట్స్లో ఆఫీసెస్లా కూడా మెయింటైన్ చేస్తుండ్రు. ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లాట్ మీకు చూపిస్తున్నానో, ఈ ఫ్లాట్ ఆపోజిట్లో కూడా మనకి ఆఫీస్ అట్లానే ఉన్నది. లెఫ్ట్లో ఇంకొక, అంటే ఈ ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో అది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉన్నది. బాగానే ఉన్నది ఫ్లాట్ అయితే. ఇంటీరియర్ కానీ లోపలంతా కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ బాగున్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను లోపల కూడా ఎట్లా ఉన్నది ఏమన్నది చూపిస్తాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు, అంటే మీరు కొత్తది కొనుక్కోవాలనుకున్న సెకండ్స్లో మీరు చూస్తున్నా కానీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం. ఏదైనా అప్డేట్ ఉన్నా, ఏదైనా వాళ్ళు అడిగిన లొకేషన్స్లో, వాళ్ళు అడిగిన ప్లేసెస్లో, వాళ్ళు అనుకున్న ఒక బడ్జెట్ ప్లానింగ్ ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగానే కాల్ చేస్తున్నాము. ఫ్లాట్ చూసే ముందు ఒక చిన్న విషయం చెప్దామని అనుకుంటే, యాక్చువల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని ఉంటాయి. అవి అంటే నేను ఇన్ని అపార్ట్మెంట్స్, ఇన్ని ఫ్లాట్స్, చాలా కమ్యూనిటీస్, చాలా ప్లేసెస్ చూశాను. కొంచెం ఇవి తక్కువైనాయి అన్నట్టుగా అనిపించింది. అంటే మనం ఉంటున్న అపార్ట్మెంట్స్లో, మనం ఉంటున్న కమ్యూనిటీస్లో, మనం ఎప్పటి నుంచో లాంగ్ ఇయర్స్ నుంచి, ఒక 10 years నుంచి, 5 years నుంచి, అబౌట్ 20 years నుంచి ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా ఇదైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఉంటుంది. ఇవి ఇంకుడు గుంతలు అంటారు వీటిని. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే రెయినీ సీజన్ కన్నా ముందే ఈ అపార్ట్మెంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అన్నది ఉన్నదా లేదన్నది ఒక్కసారి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మనకు తెలుసు హైదరాబాద్ లాంటి సిటీస్లో రెయినీ సీజన్లో వాటర్ అన్నది చాలా వరకు మనకి హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంటుంది. భూమిలోకి ఇంకైతే చాలా తక్కువ % ఉంటుంది. అంటే మేబీ నాకు తెలుసుండి 2-3% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే ఒకటి మన అపార్ట్మెంట్స్లో కొన్ని పెట్టుకోవడం వల్ల కొంచెము రెయిన్ వాటర్ అన్నది భూమిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పర్సంటేజ్ అట్లీస్ట్, అంటే ఇప్పుడు మనం హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు నాకు తెలుసుండి ఇంత పెద్ద రెయిన్స్ వచ్చినాయి కానీ ఒక 2-3% గ్రౌండ్లోకి అన్నది వెళ్తుంటుంది.
చాలా వాటర్ అన్నది వేస్ట్ అయిపోతుంటుంది. మనకున్న అపార్ట్మెంట్స్లో కానీ, మనకున్న ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ, మనకున్న గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని ఉంటాయి. అవి మన దగ్గర ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సమ్మర్ సీజన్లో ఇలాంటివి ఏదైనా కొంచెం ప్లాన్ చేసుకొని, అంటే రెయినీ సీజన్ కన్నా ముందే ప్లాన్ చేసుకొని అట్లాంటివి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంచుకుంటే రెయినీ సీజన్కి కొంచెం అది మనకి అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెయిన్ వాటర్ ఎప్పుడైతే వస్తుంటుందో అది మనము కరెక్ట్గా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అన్నది ప్రాపర్గా రెడీగా లేకపోవడము చాలా అపార్ట్మెంట్స్లో అసలు లేనే లేవు. ఇవి కంపల్సరీ ఉండాల్సిందే. రెయిన్ వాటర్ని స్టోరేజ్ చేసేవి 2-3 రకాలు, అంటే నాకు తెలుసుంటే ఒక 2-3 రకాలు ఉంటాయి. నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను, చాలా కమ్యూనిటీస్ చూస్తుంటాను, చాలా అపార్ట్మెంట్స్ కొత్తవి చూస్తుంటాను, పాతవి చూస్తుంటాను, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, చాలా ప్లేసెస్ చూస్తుంటాను, వెళ్తుంటాను. కాబట్టి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, 90% అయితే ఎవరి దగ్గర లేవు ఈ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, అంటే ఇంకుడు గుంతలు అంటారు ఇవి. కంపల్సరీ మీ కమ్యూనిటీలో, మీ అపార్ట్మెంట్లో, మీ ఇండిపెండెంట్ హౌస్లో కంపల్సరీ ఇవి ప్లాన్ చేయండి. ఎందుకంటే సమ్మర్లోని ఏదైతే దానికి సంబంధించిన ప్లానింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కొంచెం దీనికి ఖర్చు అవుతుంది, బడ్జెట్ అవుతుంది. దానికి సంబంధించిన ప్లానింగ్ అదంతా మీకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఎట్లా చేసుకోవాలన్నది, అంటే ఎట్లా చేయొచ్చు, ఎట్లా ప్లాన్ చేయొచ్చు, ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, దాంట్లో ఎట్లాంటి మెటీరియల్ వాడాలి, దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది. ఒక్కసారి మీరు అంటే మనము ఇంత రెయిన్స్ వస్తుంటాయి, అంటే ఊర్లలో వచ్చే రెయిన్స్ వేరు. ఎందుకంటే గ్రౌండ్ అన్నది అంటే మట్టి నేల అనేది ఎక్కువ ఉంటుంది. మెట్రో సిటీస్ అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ, మెట్రో సిటీస్లో కానీ రెయిన్ వాటర్ అన్నది డైరెక్ట్ మ్యాక్సిమం డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రెయిన్ వాటర్ని మనం కంపల్సరీ అట్లీస్ట్ ఒక 30% మనం అంటే భూమిలోకి కానీ పంపించేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇవి చేయాలంటే కంపల్సరీ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నేను చాలా కమ్యూనిటీస్ చూశాను, చాలా ప్లేసెస్, చాలా అపార్ట్మెంట్స్, కొత్త అపార్ట్మెంట్స్ చూశాను, పాతవి అపార్ట్మెంట్స్ చూశాను, గేటెడ్ కమ్యూనిటీస్ చూశాను, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అంటే 90% అబోవ్ అయితే ఎవరు ప్లాన్ చేయలేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెయిన్ వాటర్ ఇప్పుడు మనము సమ్మర్లో ఉన్నాము, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన ఇంకుడు గొంతులు కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని అంటారు అవి, దాన్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, గ్రౌండ్ వాటర్ రెయిన్ వాటర్ని దాంట్లోకి ఎట్లా పంపించాలి, దాన్ని ఎక్సెస్ ఉన్న వాటర్ని బయటకు పంపించేటట్టు ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ప్లాన్ చేసి మీ అపార్ట్మెంట్లో, మీ ఇండిపెండెంట్ హౌసెస్లో, మీ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే పెద్ద ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి కనీసం ఒక ఇంకుడు గుంతలు అనేవి కనీసం మినిమం 10 ఉండాలి నేను అనుకుంటున్నా. అది కానీ ఇంకుడు గుంతలు కానీ మీన్స్ ఈ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం గుంతల లెక్కనే ఉంటాయి, లోతుగా ఉంటాయి. పిల్లలు ఉన్న దగ్గర, పిల్లలు కొంచెం ఎక్కువ ఆడుకుంటున్న దగ్గర అయితే ఇవి కొంచెము అందులోకి దిగి పడిపోయినా ఇబ్బంది అవుతుంది. కొంచెం చూసుకొని అవి ఏ ప్లేస్లో సేఫ్ ప్లేస్ ఉంటుందో అక్కడికి ప్లాన్ చేయడం బెటర్. ఎప్పుడు కూడా మనకి రెయిన్ వాటర్ అనేది మనకి బిల్డింగ్ పై నుంచే ఎక్కువ వస్తుంది. అంటే ఆ బిల్డింగ్ పై నుంచి ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో అందులోంచి డైరెక్ట్ కిందకి వస్తుంది. మనం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటారు, లేదంటే ఇంకుడు గుంతలు అంటారు. ఇవి కంపల్సరీ ఉన్నాయా లేదన్నది ఒక్కసారి అంటే మీకున్న గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్స్లో కానీ, లేదంటే ఇండిపెండెంట్గా ఉండే అపార్ట్మెంట్స్లో మీకు ఒక అసోసియేషన్ ఉంటుంది, అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని కంపల్సరీ ప్రతి అపార్ట్మెంట్కి కనీసం 2-3 అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఒక్కటి కాదు, ఒకటి ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. ప్రతి ఇంటికి కనీసం ఒకటి ఉండాలి, ప్రతి అపార్ట్మెంట్కి కనీసం మినిమం 3 ఉండాలి. అంటే డిఫరెంట్ ఆ ఏరియాస్ని చూసుకొని సేఫ్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ తిరగకుండా ఉండే ప్లేసెస్, అట్లాంటి ప్లేస్లో ప్లాన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇంకుడు గుంతలు అన్నది కొంచెము లోతుగా ఉంటుంది, అంటే మనకి గ్రౌండ్ లెవెల్ కన్నా కొంచెం డౌన్కి ఉంటుంది. పిల్లలు అందులో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నది దానిపైన కంకర్ రాళ్ళు ఉంటాయి, అంటే డిఫరెంట్ లేయర్స్లో మెటీరియల్ వేస్తారు. అది ఉండి పైకి వచ్చేసరికి అది
అవి రాక్స్ ఉంటాయి. పిల్లలు అందులో పడినా ఏదైనా అయితే కనుక మళ్ళీ దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం దానిపైన క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా ఐరన్ గ్రిల్ లాంటిది పైన పెట్టేసి క్లోజ్ చేయడానికి చూడండి. అటు సైడ్ ఎక్కువ వెళ్లకుండా ఉండడానికి చూడండి పిల్లల్ని. ఎందుకంటే అందులోకి వెళ్ళి పడితే మళ్ళీ అంతా కన్స్ట్రక్షన్ చేసి మనం ఏదో ఒకటి మంచి చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏదైనా అయితే పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలిన ఏదైనా అయినా ఇబ్బంది అవుతుంది. అది కంపల్సరీ పిల్లలకి కొంచెం దూరంగా ఉండేటట్టు చూడండి. ఇంకోటి, ఎప్పుడైతే ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేవి కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి యాక్చువల్గా. పిల్లలు ఆడుకున్నప్పుడు అందులోకి వెళ్ళడము, లేదు దానిపైన ఏదైనా గ్రిల్ లాంటివి చేపించినా పిల్లలు సైకిల్ నడిపిస్తుంటారు. సైకిల్ నడిపించినప్పుడు ఆ గ్రిల్ మధ్యలోకి ఇరుక్కుంటే కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం అట్లాంటివి అబ్జర్వ్ చేయండి. అట్లాంటివి లేకుండా అట్లాంటివి కొంచెం సేఫ్గా ఉండేటట్టు చూసుకోండి. కంపల్సరీ మీ అపార్ట్మెంట్లో, మీ ఇండిపెండెంట్ హౌస్లో, మీ గేటెడ్ కమ్యూనిటీలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నీ ఉన్నాయా లేదన్నది ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చెక్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కానీ ఇప్పుడు చేసుకోవడానికి టైం ఉంటుంది. మనకి కొంచెం చేసుకునే టైం ఉంటుంది. ఎక్కువ రెయిన్ వాటర్ అనేది మనకి బిల్డింగ్ పైనుంచే వస్తుంది. అది ఆ బిల్డింగ్ పైనుంచి ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో దాన్ని అంతటిని ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లోకి వెళ్ళేటట్టు ఆ పైప్ లైన్ అన్నది ప్లాన్ చేయాలి. అది మెయిన్ రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బిల్డింగ్ పైన ఏం చెత్త కానీ డస్ట్ ఏదైనా వేస్ట్ మెటీరియల్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసేసి క్లీన్ చేసి ఉంచుకోండి. కంపల్సరీ ఏదైతే ఈ రెయిన్ వాటర్ పిట్స్ ఉంటాయో వాటిని క్లీన్గానే ఉంచుకోండి. క్లీన్గా ఉండేటట్టు ఉండాలి. ఎప్పుడు కూడా అందులో డస్ట్ వేసి మనం ఏదో చెత్త వేస్తే అదంతా మళ్ళీ పాడవుతుంది. దాంట్లో మాత్రం ఎట్లాంటి ఏదో అది చెత్త వేయడానికి అన్నట్లు వాడకండి దాన్ని. కంపల్సరీ మనం మన 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 అసోసియేషన్, అంటే అపార్ట్మెంట్కి ఉన్న అసోసియేషన్ కానీ, మన గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన అసోసియేషన్ కానీ, మనం ఉంటున్న ఏ ప్లేస్లో ఉన్నా కానీ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే సరౌండింగ్స్ అంతా నీట్గా ఉంటాయి. ఇంకోటి, డస్ట్ ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు. అది డస్ట్బిన్లోనే కంపల్సరీ వేయాల్సింది. అది మనం ఏదో ఖాళీగా ఉంది కదా అని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లో మనం డస్ట్ వేయడము, చెత్త వేయడం, బాటిల్స్ వేయడము, ప్లాస్టిక్ బాటిల్స్ వేయడం అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇంకోటి, మీరు ఏదైతే ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయో, అపార్ట్మెంట్ మీకు ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఉంది, ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయంటే కంపల్సరీ మినిమం ఒక 2-3 ఉండేటట్టు చూసుకోండి. దీనికైతే కంపల్సరీ ఖర్చు అవుతుంది. మనము చాలా వాటికి ఖర్చు పెడుతుంటాం, చాలా వాటికి అమౌంట్లు ఇస్తుంటాము. దీనికి కొంచెం ఎక్స్ట్రా అంటే కొంచెం అవ్వచ్చు, బర్డెన్ లాగా అవ్వచ్చు. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద అది బర్డెన్ పడుతుంది. కొంచెం ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ మనకి అది, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ అనేది ఎంత ఆ లెవెల్ అనేది పెరిగితే అంత మంచిది. ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేవి ఇందులో 2-3 రకాలుగా ఉంటాయి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే డైరెక్ట్ రెయిన్ వాటర్ని మనకి అపార్ట్మెంట్ పైనుంచి కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ ఏదైతే ఉంటాయో ఆ పైనుంచి ఒక పైప్ లైన్స్ ఏదైతే ఉంటాయో డైరెక్ట్ మనకి ఆ పిట్స్లోకి, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లోకి కనెక్ట్ చేస్తారు. దానికన్నా ముందు ఒక ఫిల్టర్స్ ఉంటాయి కొన్ని. అంటే డైరెక్ట్గా వచ్చే వాటర్ డస్ట్ ఉంటుంది, అంటే రెయిన్ కన్నా ముందు అంతా పైన డస్ట్ ఉంటుంది కాబట్టి బిల్డింగ్ పైన కానీ, అపార్ట్మెంట్ పైన కానీ డస్ట్ అంతా, అంటే కొంచెం పొల్యూషన్, మట్టి, చెత్త అలాంటివి ఏమైనా ఉంటే ముందే క్లీన్ చేసి ఉంచుకోండి. అవి అంటే రెయిన్స్ ఒక 2 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి, లేదంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఒక 2 రోజుల ముందే అది అపార్ట్మెంట్లో ఉండే వర్క్ చేసే వాళ్ళతో కానీ, లేదంటే పెద్దగా ఉంది, కొంచెం పెద్ద ప్లేస్ ఉన్నది అనుకుంటే మనము అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ కానీ, అంటే అపార్ట్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ కానీ అందరూ కలిసి కొంచెం ఆ క్లీనింగ్ అన్నది ఎక్కువ మంది ఉంటే తొందరగా క్లీన్ అయిపోతుంది. అపార్ట్మెంట్ పైన కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ పైన కానీ క్లీన్గా ఉంచండి. క్లీన్గా ఉంచితే వాటర్ అన్నది క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఆ డస్ట్ లేకుండా ఉంటుంది. మొత్తం క్లియర్ చేసేసి ఆ వాటర్ ఎప్పుడైతే ఫస్ట్ రెయిన్స్ వస్తాయో ఒక 2-3 అవర్స్ అది ఆ పిట్స్లో కాకుండా సైడ్కి, అంటే డైరెక్ట్ బయటకు పంపించేసేటట్టు చూడండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చే ఒక 2-3 అవర్స్, లేదంటే ఒక హాఫ్ డే మొత్తం వదిలేసేసండి బయటికి. ఎందుకంటే అదంతా మట్టి వాటర్ కానీ, డస్ట్ వాటర్ కానీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. వన్స్ ఇదంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్లీన్గా ఉండే వాటర్ అనేది, రెయిన్ వాటర్ కిందకి వస్తుంటుంది. అప్పుడు దాన్ని ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లోకి
ఏదైతే ఇంకుడు గుంతలని చెప్తున్నామో అందులోకి వెళ్ళేటట్టు చూడండి. రెయిన్ వాటర్ని డైరెక్ట్గా ఇంకుడు గుంతల్లోకి పంపించవచ్చు. లేదంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే రెయిన్ వాటర్ని డైరెక్ట్గా ఇంకుడు గుంతల్లోకి పెట్టకుండా వీళ్ళు స్టోరేజ్ ట్యాంక్స్ లాంటివి యూజ్ చేస్తుంటారు. అంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ లాంటిది ఒకటి ట్యాంక్స్ లాంటివి అండర్ గ్రౌండ్లో బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసి దానికి క్లోజ్ చేస్తారు. పైన ఒక చిన్న డక్కెను అంటే మూత పెట్టుకుంటారు. మిగతాదంతా రెయిన్ వాటర్ ఏదైతే ఆ క్లీన్ వాటర్ ఉంటుందో ఫస్ట్ ఆ ట్యాంక్స్లోకి వెళ్తుంది. ట్యాంక్స్ ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి దాని నుంచి మళ్ళీ వాటర్ పిట్స్లోకి వెళ్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పాను కదా, అందులోకి డైరెక్ట్గా వెళ్తుంది. ఈ ట్యాంక్స్ నిండిన తర్వాతనే అందులోకి వెళ్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అది ఎంత రెయిన్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్తే అంత ఆ వాటర్ లెవెల్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంటుంది. 100% కొంచెం ఖర్చు అయితే అవుతుంది. మనము దాన్ని బర్డెన్ అనుకుని దానికి మనము అమౌంట్ పే చేయాలా, దానికి అంత మళ్ళీ అవసరమా అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే కొంచెం మెట్రో సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీస్లో గ్రౌండ్ అన్నది చాలా తక్కువ స్పేస్ వదులుతుంటారు. రెయిన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం రెయిన్ వాటర్ అంతా డ్రైనేజ్లోకి వెళ్ళిపోవడము, లేదంటే వేస్ట్గానే వెళ్ళిపోతుంటుంది. అస్సలు వేస్ట్ చేయొద్దు. వాటర్ ఎప్పుడు కూడా 100% అది రెయిన్ వాటర్ అనేది గ్రౌండ్లోకి వెళ్ళాల్సిందే. అట్లీస్ట్ మనం ఒక 30% 40% వాటర్ని గ్రౌండ్లోకి పంపించగలిగితే కనుక గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ఒక అపార్ట్మెంట్లో, ఒక ఫ్లాట్లో, ఒక ఇండిపెండెంట్ హౌస్లో చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి ప్లేస్లో, ప్రతి దగ్గర కూడా మనకున్న అపార్ట్మెంట్ సైజుని బట్టి, మనకున్న ఇంటి సైజుని బట్టి ఎక్కడైతే కొంచెం సేఫ్ ప్లేస్ ఉందో, ఎక్కడైతే కొంచెము అటు సైడ్కి ఎవరు ఎక్కువ వెళ్ళని ప్లేస్ ఉంటుందో, పబ్లిక్ కొంచెం ఫ్లో లేని ప్లేసెస్లో, అట్లాంటి ప్లేస్లో ఈ వాటర్ పిట్స్ అనేవి కంపల్సరీ ప్లాన్ చేయండి. ఇవి ఉంటే గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్లో చాలా మనకి ఏంటంటే ఇప్పటికే 600 feet బోర్ వేసినప్పుడు కూడా ఒక్కొక్క దగ్గర వాటర్ రాదు. 1000 feet వేసిన దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర వాటర్ రాదు. ఎందుకంటే మెయిన్ వాటర్ అన్నది గ్రౌండ్ లెవెల్లో ఉన్నదే తక్కువ. మనకేమో ఏదైతే రెయిన్స్ వచ్చినప్పుడేమో మనము డైరెక్ట్ రెయిన్ వాటర్ ఏమో బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది కంపల్సరీ ఒక ఇంటికి ఒకటైతే కంపల్సరీ ఉండాలి. అపార్ట్మెంట్ ఉందంటే మీకు కంపల్సరీ మినిమం 3 ఉండాలి. 3 కంపల్సరీ ఉండాలి. ఇంకా గేటెడ్ కమ్యూనిటీ ఉంది, పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒక 100 ఫ్లాట్లు ఉంటాయి, 80 ఫ్లాట్స్ ఉంటాయంటే మీకు స్టోరేజ్ కంపల్సరీ ట్యాంక్స్ ఉండాలి. ప్లస్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో అది కంపల్సరీ వాటర్ పిట్స్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకో. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్లాన్ చేయకపోతే రేపు పొద్దున్న దాని ఎఫెక్ట్ మనకే తెలుస్తుంది. ఎందుకంటే రెయిన్ సీజన్లో మనమేమో వేస్ట్ చేస్తాం వాటర్ని. రెయిన్ అయిపోయిన తర్వాత ఏమో బోర్లోంచి వాటర్ కొంచెం తక్కువ వస్తుంది. అవి సమ్మర్లో దాని ఎఫెక్ట్ అనేది బాగా మనకు తెలుస్తుంది. అందుకనే ముందు నుంచే ప్లాన్ చేయండి. ఏదైతే ఇంకా రెయిన్ సీజన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ముందు నుంచే ఈ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అన్నది ప్రతి ఇంటికి ఒకరు ప్లాన్ చేయండి. ప్రతి అపార్ట్మెంట్కి ఒక 2-3 ఉండేటట్టు ప్లాన్ చేయండి. ప్రతి విల్లాస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటే ఇంకా అది ఎంత ఎక్కువ ప్లేస్లో ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. ఒక 10 units అది డిపెండ్స్ అని అక్కడ ఉన్న ప్లేసు, సేఫ్ ప్లేస్లు ఏదైతే ఉంటాయో, పిల్లలు ఎక్కువ రాకుండా ఉండే ప్లేసెస్ ఏదైతే ఉంటాయో ఇట్లాంటి ప్లేసెస్లో చూసి కంపల్సరీ మీరు ప్లాన్ చేయండి. ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి ఇండిపెండెంట్ హౌసెస్కి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అన్నది కంపల్సరీ. దీన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటారు, ఇంకుడు గుంతలు అంటారు. దీనికి సంబంధించి మీరు ఒక్కసారి అంటే దీనికి ఎట్లా చేయొచ్చు, ఎట్లా చేసుకోవాలి ఏందన్నది మీరు ఒకసారి ఆన్లైన్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది. చాలామందికి నాలెడ్జ్ ఉందో, తెలియదని కాదు, చాలామందికి తెలిసిన విషయం ఇది. నేను ఇప్పుడు ఒక 10% మెంబర్స్కే చెప్తున్నా, 90% అందరికీ తెలిసిన విషయం ఇది. తెలీదు అన్నది ఎవరికి లేదు. కానీ ఏంటంటే ఒక విషయం ఒక్కొక్కసారి గుర్తు చేద్దాం అన్నట్టు చెప్పడమే. మీ అందరికీ తెలియదు అని కాదు. ఇప్పుడు నేను దీని గురించి చెప్పాలన్నది కూడా పెద్ద అది విషయం అయితే కాదు. కానీ స్టిల్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అన్నీ తెలిసినా ఒక్కోసారి మనకి ఆ గుర్తు రాదు, మైండ్లోకి రాదు. కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ కాకముందే కంపల్సరీ మీరు మీకున్న అపార్ట్మెంట్లో ఎక్కడైతే సేఫ్ ప్లేస్లో, ఎక్కడైతే రెయిన్ వాటర్ కొంచెము మనకి ఆ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ లేదు అంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని ఉంటాయి, వాటిల్లోకి కంపల్సరీ వెళ్ళేటట్టు ప్లాన్ చేయండి. డైరెక్ట్ రెయిన్ వాటర్ని
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లోకి డైరెక్ట్ పంపించడము. ఇంకొకటి ఏంటంటే రివర్స్ బోరింగ్ అని ఉంటుంది. బోర్ అన్నది ఏంటంటే మనం భూమిలోంచి వాటర్ని పైకి లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసేది బోర్ అంటారు. అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేదే. అలా కాకుండా రివర్స్ బోరింగ్ అని ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ని ఏదైతే ఉంటుందో అది మళ్ళీ గ్రౌండ్లోకి పంపిస్తుంది. అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ ఉన్నది, ఇట్లాంటి ఎక్సెస్ వాటర్ని అది రివర్స్ బోరింగ్ అంటారు దాన్ని. సిస్టమ్ త్రూ ఏంటంటే రెయిన్ వాటర్ని కానీ ఎక్సెస్ వాటర్ని కానీ డైరెక్ట్ మళ్ళీ రివర్స్ బోర్ చేసి మళ్ళీ ఎర్త్లోకి పంపించే సిస్టమ్ అదొకటి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో చాలా చోట్ల అంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా చోట్ల కడుతుంటారు. అంటే అవి రెయిన్ వాటర్ అన్నది స్టోరేజ్ అన్నది ఎక్కువ దేనికి యూజ్ అవుతుంది అంటే మొక్కలకి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఏదైనా వాషింగ్ రిలేటెడ్గా ఏదైనా మనకి రిక్వైర్మెంట్ ఉంటే అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది. వాటర్ ఉంటే దేనికన్నా యూజ్ అవుతుంది. మనం డ్రింకింగ్ వాటర్ అనేది సపరేటు, ఈ వాటర్ అన్నది డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. గార్డెనింగ్కి యూజ్ చేస్తారు. కొన్ని వాష్ ఏరియా అంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి వాష్రూమ్స్కి అట్లా మళ్ళీ పంపిస్తుంటారు. అంటే డిఫరెంట్ పర్పస్కి యూజ్ అవుతుంది. వాటర్ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. కంపల్సరీ రెయిన్ వాటర్ని రైనీ సీజన్లో ఈ కొంచెం మీ ఉన్న అపార్ట్మెంట్లో, మీరున్న ఇండిపెండెంట్ హౌసెస్లో కంపల్సరీ మీరు ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అన్నది ఈ సమ్మర్లో ప్లాన్ చేయండి. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్లేదు, ఒకటి ఉన్నదంటే కనుక ఇంకొక 2 ప్లాన్ చేయండి అపార్ట్మెంట్స్లో అట్లాగా. లేదు ఇండిపెండెంట్ హౌసెస్లో అసలు మీ దగ్గర ఏం లేవు అట్లాంటివి అంటే కంపల్సరీ కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా కానీ ప్లాన్ చేసి దానికి సంబంధించిన ఎట్లా చేయాలి, ఎట్లా చేసుకోవచ్చు అన్నది ఒక్కసారి ప్లాన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మేబీ ఒకటేసారి చేస్తారు, ఎప్పుడు చేయరు. ఎందుకంటే రెయిన్ వాటర్ని మనం ఇప్పుడు గ్రౌండ్లోకి పంపించకపోతే ఫ్యూచర్లో ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఇంట్లో, ప్రతి అపార్ట్మెంట్లో మీది ఇక్కడ ఈ ఏరియా ఆ ఏరియా అట్లా ఏం లేదు. ఏ ఏరియాలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీ అపార్ట్మెంట్లో మీకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయా లేదా అది చూసుకోండి. ఇంకోటి స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయా లేదా, రెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయా లేదా అవి చూసుకోండి. రివర్స్ బోరింగ్ అని ఉంటుంది. రివర్స్ అంటే జనరల్గా వాటర్ బోరింగ్ అనేది మనం అది ఎట్లా యూజ్ చేస్తామో అట్లాగే రివర్స్ బోరింగ్ అనే అదొక టెక్నాలజీ. అది రెయిన్ వాటర్ని డైరెక్ట్ మళ్ళీ ఎర్త్లోకి పంపించే సిస్టమ్ అది అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒక్కసారి మీకు ఏది అనుకూలంగా ఉంది, ఎలాంటిది ప్లాన్ చేస్తే బాగుంటుంది, మీరందరూ ఒకసారి డిసైడ్ చేసుకుని, మీరందరూ ఒకసారి ప్లాన్ చేసుకుని మీ అపార్ట్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒకసారి ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది లిఫ్ట్. ఇటు సైడు రైట్ సైడ్కి మనకి స్టెప్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది లెఫ్ట్లో మనకి లిఫ్ట్ ఉన్నది. మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్. ఇది హాల్ కొంచెం ఎల్ షేప్లో ఉంది. అంటే ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి ఒకటి ఇట్లా ఎల్ షేప్ లాగా వచ్చింది హాల్. ఇట్లా ఇదే హాల్, ఇదంతా హాల్. ఇది మెయిన్ డోర్. ఇందులోంచి వచ్చాం ఇప్పుడు మనము. ఇదంతా హాలు. వాల్స్ అంతా మళ్ళీ వాల్ డిజైనింగ్ అవన్నీ చేయించారు ఆల్రెడీ ఇక్కడ. ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూము, ఇది వచ్చేసి ఒక బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది వచ్చి కిచెన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను. అంతా కిందంతా మార్బల్స్ ఉన్నది. దీనికి కబోర్డ్స్ ఉన్నాయి. వాల్ డిజైన్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి పెట్టారు ఇందులో. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది. దీనికి బాల్కనీ వచ్చింది. ఇక్కడ బట్టలు అవి ఆరబెట్టుకోవడానికి అది ఉన్నది. ఇదంతా మార్బుల్స్. ఓల్డ్ ఫ్లాట్. ఇది దగ్గర ఒక 20 years ఉన్న ఫ్లాట్. దీని ఎదుర్కొంటూ వచ్చింది కిచెన్. అంతా కిచెన్ కూడా బాగుంది. వెంటిలేషన్ అది బాగుంది. బయట దీనికి వాష్ ఏరియా అది. ఇక్కడ ఏదైనా బట్టలు అవి పెద్దగా ఉంది. బాల్కనీ కూడా. ఇదంతా మళ్ళీ పైన స్టోరేజ్ కోసం ఇచ్చారు. ఇదంతా కిచెన్ స్పేస్ కూడా పెద్దగా ఉంది ఇందులో.
ఇప్పుడు మనం ఇందులోంచే వచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది మళ్ళీ ఇట్లా హాల్. ఇది ఎల్ షేప్లో ఉంది. ఇట్లా ఈ హాల్లో కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇది. నెక్స్ట్ ఈ హాల్కి రైట్ సైడ్లో మళ్ళీ ఒక బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూము వాల్ డిజైన్ అంతా చేయించారు ఇక్కడ. అంటే కబోర్డ్స్ అవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇవి కబోర్డ్స్. ఈ బెడ్రూమ్కి కబోర్డ్స్ ఇవి. ఇది వచ్చేసి మనకు దగ్గర ఒక 20 years ఓల్డ్ ఉన్న ఫ్లాట్. ఇది హిమాయత్నగర్లో ఉంది, నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 70 lakhs ఉంది. దగ్గర ఒక 20 years ఓల్డ్ ఉన్న ఫ్లాట్ ఇది. అన్ని డిజైనింగ్, వాల్ డిజైన్, ఎవ్రీథింగ్ అంతా ఇంటీరియర్ కంప్లీట్ చేశారు దీనికి. అంటే మీకు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, ప్లానింగ్ ఉందంటే తీసుకోవడానికి ప్లాన్ చేయండి. లేదు మీకు కొంచెము ప్లానింగ్ లేదు అట్లా అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా ప్లానింగ్ ఉంది, వాళ్ళకి ఏదైనా ఆ లొకేషన్లో కానీ ఆ ప్లేస్లో కానీ ఏదైనా ప్లానింగ్ వాళ్ళు చేస్తారంటే వాళ్ళు కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ బర్త్డే ఈవెంట్స్ ఫోటోగ్రఫీ, డెకరేషన్ అట్లా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. మీకు ఎట్లా కావాలి, మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీకు అవి ప్లాన్ చేస్తాము. దీనికి సంబంధించిన ఫోటోగ్రఫీ, డెకరేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి.